Hello all, myself Dr. Rukesh, consultant pediatrician at Paramita Hospital, Madinaguda branch. సో ఈరోజు మనము పిల్లల్లో చాలా కామన్గా వచ్చేది, ప్రతి పిల్లలు ఎఫెక్ట్ అయ్యేది దాని గురించి, అదే జ్వరం, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో పిల్లల్లో నార్మల్ టెంపరేచర్ ఏమిటి? సో పిల్లల్లో నార్మల్ టెంపరేచర్ వచ్చేసి 98.6 డిగ్రీ ఫారెన్హీట్, కొంచెం ఎక్కువ తక్కువైనా సో ఇన్ అండ్ అరౌండ్ అది నార్మల్. సో ఫీవర్ ఎప్పుడు అంటాం? ఎప్పుడైతే మన టెంపరేచర్ థర్మోమీటర్ రీడింగ్లో బాడీ టెంపరేచర్ 100 క్రాస్ అవుతుందో, 100 డిగ్రీస్ ఫారెన్హీట్ టెంపరేచర్ క్రాస్ అయినప్పుడు దాన్ని మనం ఫీవర్ లాగా లేబుల్ చేస్తాం. సో ఈ ఫీవర్ వచ్చినప్పుడు పిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, ఎప్పుడైతే మనకు టెంపరేచర్ రీడింగ్ 100 కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు పారాసిటమాల్ సిరప్ ఏదైతే ఫీవర్ తగ్గడానికి వాడతామో సో ఆ సిరప్ అనేది కరెక్ట్ డోస్లో వేయాలి. దాంతోపాటు స్పాంజింగ్ అంటే గోరువెచ్చని వాటర్లో క్లాత్ వేసి బాడీని వైప్ చేయొచ్చు. అలా ఒక 15-20 మినిట్స్ చేస్తే ఫీవర్ అనేది తొందరగా కంట్రోల్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఫీవర్ వచ్చినప్పుడు చైల్డ్ ఎప్పుడైనా గుడ్ హైడ్రేషన్ ఉండాలి, అంటే లిక్విడ్స్ ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ దీంతో పాటు పిల్లల్లో ఓవర్ క్లాతింగ్, టైట్ క్లాతింగ్ అనేది అవాయిడ్ చేయాలి. సో పిల్లల్లో ఫీవర్ ఉందా లేదా తెలుసుకోవడానికి మనకు రకరకాల థర్మోమీటర్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్గా మనకు హోమ్కి ఇంట్లో యూజ్ అయ్యేది డిజిటల్ థర్మోమీటర్. సో ఈ డిజిటల్ థర్మోమీటర్ వచ్చేసి మనకు డిస్ప్లే చేస్తుంది టెంపరేచర్ ఎంత రీడింగ్ ఉందో. అది పిల్లాడి సంఖ్యలో పెట్టినట్టయితే మనకు రీడింగ్ అనేది తెలుస్తుంది. అలా కాకుండా ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్ అనేది ఉంటుంది, అది కాంటాక్ట్లెస్ థర్మోమీటర్. సో ఈ థర్మోమీటర్ వల్ల మనకు బేబీ కాంటాక్ట్లెస్లో ఇన్స్టెంట్గా వస్తుంది, కానీ దీంట్లో రీడింగ్ అంతా కరెక్ట్గా ఉండకపోవచ్చు. ఎప్పుడైతే మనకి ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్లో రీడింగ్ కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ చూపిస్తే మనం డిజిటల్ థర్మోమీటర్ తోటి కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్. ఫీవర్ వచ్చినప్పుడు పిల్లల్లో ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి? సో పిల్లల్లో మనము లిక్విడ్స్ లేదా ఎలక్ట్రాల్ వాటర్, పిల్లాడు ఫుడ్ ఇంటేక్ సరిగ్గా లేదు అంటే ఎలక్ట్రాల్ వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ ఇవ్వాలి. ఎందుకంటే గుడ్ హైడ్రేషన్ ఉంటే ఫీవర్ తొందరగా కంట్రోల్ అవడానికి హెల్ప్ అవుతుంది. అలా కాకుండా ఆయిల్ ఫుడ్, మసాలా ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. సాఫ్ట్ డైట్ ప్రిఫర్ చేయాలి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి. ఫస్ట్ 1 ఇయర్ బేబీస్కి అయితే ఎక్కువగా మిల్క్ ఇవ్వచ్చు, అన్లెస్ అంటే మోషన్స్ అవుతున్నాయంటే తప్ప మిల్క్ అనేది కొంచెం రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం. అండ్ ఆయిల్ ఫుడ్, ఏదైతే మసాలా ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్ ఉంటుందో అవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ ఫీవర్ వచ్చినప్పుడు ఏమేమి చేయకూడదు? సో ఫస్ట్ థింగ్, టైట్ క్లాత్, హెవీ క్లాతింగ్ వేసేసి బేబీని ఇంకా వేడిగా అయ్యే ఉంటుంది టెంపరేచర్, సో దాన్ని అవాయిడ్ చేయాలి. లూజ్ క్లాతింగ్ వేస్తే బెటర్గా ఉంటుంది. అండ్ వాటర్ రెస్ట్రిక్షన్ లాంటిది చేయకూడదు. ఎంత ఎక్కువ లిక్విడ్స్ ఇస్తే అంత తొందరగా ఫీవర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.